హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వంకాయ బజ్జీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం నాకు. మిరపకాయ బజ్జీ కూడా ఇష్టమే, కానీ అది కారం ఉంటే పడేయాల్సి వస్తుంది కదా. కానీ ఇది అట్లా కాదు కదా, వంకాయ కారంగా ఉండదు కాబట్టి ఈజీగా తినేసేయచ్చు కదా అనేసి ఈరోజైతే అది ఎలానో చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా కొన్ని వంకాయలు తీసుకున్నాను, 4. ఇవి 4 తీసుకున్నాను కాబట్టి 8 వస్తాయి. ఇలా మధ్యలోకి కోస్తాను నేను. మధ్యలోకి కోసి 4 చీలికల్లాగా చేసేస్తాను. ఈ వంకాయలు అయితే ఇవి ఏవైనా తీసుకోవచ్చు, పొడవుగా ఉండేటివైనా తీసుకోవచ్చు. నాకైతే ఈ వంకాయలు ఇష్టము, అందుకే ఇవి తీసుకున్నాను. ఈ వంకాయలను అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి వంకాయ మధ్యలో ఎర్రకారం పెడతామన్నమాట మేము. అది చాలా బాగుంటుంది. అది ఎలాగంటే ఇలా ఎర్రగా ఉండే ఉల్లిగడ్డలు పెద్దవి తీసుకోవాలి. అలాగే కారం పొడి, ఎర్రగా ఉండే కారం పొడి, ఉల్లిగడ్డలు, దానికి సరిపడే ఉప్పు. ఈ ఉల్లిగడ్డలు, కారం పొడి, ఉప్పు మిక్సీ వేసి పెట్టుకోవాలి. అలా ఎర్రకారం అనమాట. ఇది దోశల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇది మేము రెడీగా పెట్టుకుంటాము. అదైతే పక్కన పెట్టుకోవాలి. ఇంకా బజ్జీలు వేయడానికి శనగపిండి, దానికి సరిపడా ఉప్పు, ఇది వాము నలిపి వేసేసుకోవాలి. ఇది వంట సోడా, ఉప్పు. ఇవైతే దానికి కావాల్సినవి. ఇంకా సరిపోయే నీళ్ళు పోసుకొని ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. చూడండి, వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయలను అయితే ఇలా నిలువు కట్ చేసుకోవాలి. 2 ఒప్పులు చేసేసుకొని మధ్యలో ఒక గీతలాగా పెట్టేసుకోవాలి. ఇవి 2 స్పూన్లు నూనె వేసి ఇవి కొద్దిసేపు మగ్గించుకుందాం. అలాగే చేసేసుకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా, అందుకనేసి ఇలా కొంచెం ఆయిల్ వేసి వీటిని కొంచెం మగ్గించుకుందాం. ఇలా పెట్టేసుకొని కొద్దిసేపు ప్లేట్ మూత పెట్టి సిమ్లో మగ్గించుకుందాము. ఇవి మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఎర్రకారం పెట్టేద్దాం. అంతలో వంకాయలు అయితే మగ్గిపోయినాయి. లైట్గా ఉడకబెట్టుకోవచ్చు కూడా. నేనైతే ఉడకబెడితే మరీ మెత్తగా అయిపోతాయని ఇలా నూనెలో వేయించినట్టు అన్నాను. ఇట్లా కొంచెం మగ్గితే చాలు. బాగా ఉడికితే కనుక తింటాం కదా పడేయకోకుండా అనేసి. ఇప్పుడు వీటికి మధ్యలో ఎర్రకారం చెప్పే కదా, ఈ ఎర్రకారము పెట్టేసుకొని బజ్జీలు వేసేసుకుందాం. ఇలాగా వంకాయ మధ్యలో ఎర్రకారం అయితే పెట్టుకున్నాను. నేను కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పిండి కలిపేసుకుందాము. బజ్జీకి పిండి ప్రిపేర్ చేస్తున్నాను. శనగపిండి తీసుకున్నాను. మనకు ఆ వంకాయలకి సరిపడా శనగపిండి తీసేసుకొని ఉప్పు వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు. అలాగే వాము కొంచెం నలిపేసి వేసేసుకుంటున్నాను. వాము లేని వాళ్ళు జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వంట సోడా కూడా ఎక్కువ వేయకూడదు, నూనె పీల్చుకుంటుంది. కొంచెం ఒక 2 చిటికేళ్ళు అలా చాలు. ఎక్కువ వేస్తే నూనె అంతా పీల్చేసుకుంటుంది. ఇంకా పిండి కలుపుకోవాలి, తగినన్ని నీళ్ళు పోసి. అప్పుడప్పుడు ఆ వంకాయలు చూసుకుంటూ ఉండాలి. ఇలా తగినన్ని నీళ్ళు పోసుకొని బజ్జీల పిండి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడి నూనె, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడి నూనె దీంట్లో వేసుకున్నాం అనుకో, ఇవి బాగా పొంగుతాయి అన్నమాట. కొంచెమే ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసేసుకొని ఇలా దీంట్లో ముంచేసి దీంట్లో వేయాలి. చూస్తాం నూనె కాగిందో లేదో. కాగింది. కొంచెం తగ్గించుకొని ఒక్కొక్కటి వేద్దాం. ఇలా
మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. వంకాయలు ఉడకబెట్టుకోకుండా అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా బాగా కాలుతుంది అనేసి నేను అలా ఉడకబెట్టాను. కొంచెం లేతగా ఉండే వంకాయలు అయితే, పొడవు వంకాయలకి పైన పొర లేతగా ఉంటుంది కదా, అవి డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఉడకబెట్టాల్సిన పని లేదు. వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. దాంట్లోకి మళ్ళీ ఎర్రకారం అద్దుకుంటూ తింటే సూపర్ టేస్ట్. పిల్లలైతే టమాటా సాస్ అద్దుకొని తినచ్చు, చాలా బాగుంటాయి. కారం ఉండదు కాబట్టి. ఈ ఎర్రకారం మటుకు లైట్గా ఉంటుంది కారము. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.